ప్రతి మనిషి తాళంతో టైట్గా వేసి ఉంటాడు. మనిషి మనస్సు ఒక కోటలాగా ఉంటుంది. బయటికి బలంగా దృఢంగా ఉన్న లోపల ఏదో ఒక బలహీనత తప్పక ఉండే ఉంటుంది. ప్రతి హృదయానికి తాళం తీయగల ఒక కీ ఉంటుంది. ఆ బలహీనతే మనిషి మనసును తీయగల తాళం చెవి. కొంతమందికి అది భయం, కొంతమందికి అది అపారమైన గర్వం, అహంకారం, మరికొంతమందికి ప్రేమలో పడాలనే కోరిక. సో ఏదో ఒకటి అతని లోపల నుండి కదిలిస్తుంది. ఆ తాళంని తెరవగలిగిన వాడే నిజమైన శక్తిని పొందుతాడు. అండ్ ఇదొక సైకలాజికల్ గేమ్. ఈ గేమ్లో మైండ్ మీద పట్టు సాధించాలి. ఆ వ్యక్తి మనసు తలుపులు తెరిచే మాటను తెలుసుకోండి, సో దట్ సైలెంట్గా కంట్రోల్ని సాధించవచ్చు. ఇది మ్యానిపులేషన్ కాదు, అలా అని డిసెప్షను కాదు, అలా అని ఇది నీతి కూడా కాదు, కానీ ఇది ఒక స్ట్రాటజీ. ఎస్, ఇది పవర్ని సృష్టించే నైపుణ్యం. పవర్ అంటే బలప్రయోగం కాదు, అది మనసు లోపలికి చొచ్చుకుపోయే నైపుణ్యం లేదా చురుకుదనం. ఫైనలీ ఎవరి హృదయానికైతే తాళం ఉంటుందో ఆ తాళం తెరవగలిగిన వాడికే అధికారం వస్తుంది.